హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జనవరి 29, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబడిన పద్మ పురస్కారాలపైన అడగడం జరిగింది. ఆల్రెడీ ఈ టాపిక్ని మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాము. ఎట్ ద సేమ్ టైం మన CA 360 కోర్సులో స్పెషల్ వీడియోగా కూడా మీకు అందించడం జరిగింది. సో ప్రశ్నని మరొకసారి చూడండి. 2026 సంవత్సరానికి గాను ప్రకటించబడిన పద్మ పురస్కారాల్లో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు ఎన్ని? మరి ఈ పురస్కారాల ప్రకటన ఏ మంత్రిత్వ శాఖ నుండి అధికారికంగా విడుదలవుతుంది? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పోటీ పరీక్షల్లో పురస్కారాలపైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పురస్కారాలను చూడండి. మన భారతదేశంలో జాతీయ స్థాయిలో ప్రముఖ పురస్కారాలు ఇంపార్టెంటే. ఎట్ ద సేమ్ టైం మన రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా అఫీషియల్గా అనౌన్స్మెంట్తో పురస్కారాలు వార్తల్లోకి వచ్చినాయి అంటే అవి కూడా చూడాలి. ఇక పద్మ పురస్కారాలకు సంబంధించి, పద్మ పురస్కారాలని ఎవరికి ప్రదానం చేస్తారు? భారతదేశంలో పౌరులకు ఇచ్చే పురస్కారాల్లో ఒకటి. భారతదేశంలో పౌరులకు ఇచ్చే పురస్కారాల్లో అత్యున్నతం భారతరత్న. ఆ తర్వాత మనం పద్మ పురస్కారాలను చూస్తాము. ఇక పద్మ పురస్కారాల్లో కూడా అత్యున్నతం ఏంటంటే పద్మ విభూషణ్, ఆ తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ప్రతి ఏడాది కూడా పద్మ పురస్కారాల ప్రకటనని మనం ఎప్పుడు చూస్తామంటే ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటన అనేది చూస్తాం. ప్రకటన, అనౌన్స్మెంట్, ప్రధానోత్సవం జరగలేదు, ప్రకటన మాత్రమే మనం చూసాము. మరి ఏ మంత్రిత్వ శాఖ నుండి అఫీషియల్గా ఈ పేర్లను చూస్తాము? పద్మ పురస్కారాల గ్రహీతల పేర్లను మనం చూస్తాం కదా. ఏ మంత్రిత్వ శాఖ నుండి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి పద్మ పురస్కార గ్రహీతల పేర్లు ఏవైతే ఉంటాయో వాటిని మనం చూస్తాం అఫీషియల్గా. ఇకపోతే ఈ సంవత్సరం పద్మ పురస్కారాల ప్రకటన మనం చూసాం కదా. మొత్తం ఎన్ని పురస్కారాలు ప్రకటించారు? 131. గుర్తుపెట్టుకోండి, 131. సో పద్మ పురస్కారాలు అంటున్నాను. పద్మ పురస్కారాల్లో పద్మ విభూషణ్ ఉంటాయి, టాప్ అవి. నెక్స్ట్ పద్మభూషణ్ ఉంటాయి, పద్మశ్రీ ఉంటాయి. మరి ఈ 131లో 5 వచ్చేసి పద్మ విభూషణ్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13 వచ్చేసి 13 వచ్చేసేసి పద్మభూషణ్. ఇక రిమైనింగ్ 113 వచ్చేసేసి పద్మశ్రీ. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో పద్మ పురస్కారాల పైన ఖచ్చితంగా ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ నెక్స్ట్ 1 ఇయర్లో జరగనున్న ఎగ్జామినేషన్స్లో మనం చూడబోతున్నాము, ఓకేనా? నెక్స్ట్ ఇయర్ జనవరి 26 వరకు ఏ పోటీ పరీక్ష జరిగినా కూడా ఈ టాపిక్ నుండి మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సింది. అందుకే మన CA 360 కోర్సులో ఆస్పిరెంట్స్ కోసం స్పెషల్ వీడియోని ఇచ్చాను. అందులో పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతలకు సంబంధించి చెప్పాను. పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కార గ్రహీతల అందరి పేర్లను కూడా చెప్పడం జరిగింది. ఇక ఇక్కడ మన తెలుగువారు సో 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాల్లో ఎంతమంది తెలుగువారు ఉన్నారంటే 11 మంది. తెలుగువారు అంటున్నాను, తెలుగువారిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. గుర్తుపెట్టుకోవాలి. ఏపీ నుండి 4, తెలంగాణ నుండి 7 ఈసారి పద్మశ్రీ పురస్కారాలు అనేవి రావడం జరిగింది. ఇక పోస్తమస్గా మరణానంతరమేమో 16, అండ్ విదేశీయులకు, NRIలకేమో 6, ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకేమో 19. సో గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ఇక స్టేట్ వైజ్గా కూడా మన CA 360 స్పెషల్ వీడియోలో స్టేట్ వైడ్గా ఏ రాష్ట్రానికి ఎన్ని పురస్కారాలు వచ్చినాయి, పద్మ పురస్కారాలు ఈ సంవత్సరం 2026కు సంబంధించి పద్మ పురస్కారాల సంఖ్య ఉంది కదా, ఏ స్టేట్కి ఎన్ని ఉన్నాయో కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. రైట్, ఫైన్. ఇక ఆర్టికల్ 18ని మీరు లింక్ చేసుకోవాలి. ప్రత్యేకమైన పేర్లు, బిరుదులు నిషేధం, ప్రిఫిక్స్గా కానివ్వండి, సఫిక్స్గా కానివ్వండి. ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు ఆల్రెడీ తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను. అండ్ ఎట్ ద సేమ్ టైం బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1995, 1996 ఆ కేసు ఇంపార్టెంట్, ఓకేనా? ఇక పద్మ పురస్కారాల ప్రకటన ప్రతి ఏడాది కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబడుతుంది. ఇక ప్రధానోత్సవం, ఈ పురస్కార గ్రహీతలకు ప్రధానోత్సవం ఎప్పుడు ఉంటుంది అంటే
మార్చ్ ఆర్ ఏప్రిల్లో రాష్ట్రపతి గారు ఒక డేట్ని డిసైడ్ చేస్తారు. వీరందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు, రాష్ట్రపతి భవన్కి వెళ్తారు. అక్కడ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పురస్కారాల ప్రధానోత్సవం అనేది మనం చూడడం జరుగుతుంది. ఎనఫ్, ఓకేనా? సో చూడండి, రైట్. సో ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం మొత్తం ఎన్ని పద్మ పురస్కారాలు? 131. పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 13, పద్మశ్రీ 113. ఇక మహిళా పురస్కారాలు అంటే పద్మ పురస్కారాల్లో మహిళలు 19 మంది. పోస్తమస్ మరణించిన వ్యక్తులకు ఇవ్వచ్చు అంటే ఏ కండిషన్ మీకు చెప్పాను, 16. డ్యూస్ అంటే ఒకే పురస్కారం సంఖ్య ఒకటే కానీ ఇద్దరికి ఇస్తారు అన్నారు, జంటకి ఇస్తారు. ఈ సంవత్సరం 2. విదేశీయులు 6. ఇక పద్మ పురస్కార గ్రహీతల్లో తెలుగువారు 11 మంది, ఆంధ్రప్రదేశ్ నుండి 4, తెలంగాణ నుండి 7. ఎనఫ్, ఓకేనా? సో పద్మ పురస్కారాల పైన నేను మీకు అందించిన స్పెషల్ వీడియోని తప్పనిసరిగా చూడండి. మీకు ఎలాగో మన CA 360 కోర్సులో PDF కూడా ఇస్తున్నాను. మన స్పెషల్ వీడియోలో ఏ టాపిక్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తానో దానికి సంబంధించిన PDFని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, తెలుగులోను ఇంగ్లీష్లోను. అదంతా చదవండి క్లాస్ విన్నాక, ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ జనవరి 29th 2026 సంబంధించి మీరు వార్తల్లో అబ్జర్వ్ చేస్తే ప్రియారిటీ వైజ్గా చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్. యునెస్కోకి సంబంధించి ప్రతిసారి చెప్తా ఉన్నాను మీకు ఒక సెంటెన్స్, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో భాగంగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా ఆయా సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. మరి చాలామంది అనుకుంటారు హిస్టరీలో కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయి అంటే ఎస్ ఉంటాయి. ఎలాగో చెప్తాను. హిస్టరీ అంటేనే స్టడీ ఆఫ్ పాస్ట్, ఎప్పుడో జరిగిన దాని గురించి మనం నేర్చుకుంటాము. మరి ఎప్పుడో జరిగిన దాని గురించి పలానా కాలానికి సంబంధించి ఈరోజు పురాతత్వ శాస్త్రవేత్తలు జరుపుతున్న తవ్వకాల్లో ఏవైనా కాయిన్స్ కానివ్వండి, ఇన్స్క్రిప్షన్స్ శాసనాలు కానివ్వండి, వారు వాడిన ఏదో ఒక పనిముట్లు ఈరోజు ఆధారంగా దొరుకుతున్నాయి అనుకోండి, దాన్ని మనం అప్డేట్ చేసుకోవాల్సిందే. కాలం గురించి తెలుసుకుంటున్నాము, వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకుంటున్నాము. సో ఈ విధంగా హిస్టరీలో కూడా అప్డేట్స్ ఉంటాయి. చరిత్రకు సంబంధించింది ఈరోజు తవ్వకాలు ఏదైనా కొత్త విషయం బయటపడితే అది కరెంట్ అఫైర్సే, కరెంట్ హిస్టరీ అని కూడా పిలవచ్చు, నో ప్రాబ్లమ్, ఓకేనా? మరి ఇక్కడ ఈరోజు యునెస్కో టెంటేటివ్ లిస్ట్ అనేది న్యూస్లో ఉంది. యునెస్కో టెంటేటివ్ లిస్ట్. ఫస్ట్ యునెస్కోకి సంబంధించి చెప్తాను. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. యునెస్కో 1945 నవంబర్ 16th రోజున స్థాపన జరిగింది. యునెస్కో యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసేసి ప్యారిస్ ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. యునెస్కోకి ప్రస్తుతం చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే ఖాలిద్ ఎల్ ఎనానీ గారు. నవంబర్ 2025లో వచ్చారు తను. అంతకుముందు ఆడ్రో అజల గారు ఉండేవారు, ఫ్రాన్స్ దేశస్తులు. ఇప్పుడు ఖాలిద్ ఎల్ ఎనానేమో ఈజిప్ట్ దేశస్తులు, గుర్తుపెట్టుకోండి. ఈజిప్ట్ దేశస్తుడు ఖాలిద్ ఎల్ ఎనానీ యునెస్కోకి ప్రస్తుతం చీఫ్గా ఉన్నారు. మరి యునెస్కో యొక్క ఉద్దేశం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా కూడా చరిత్ర, సంస్కృతి, వారసత్వానికి నిలువుటద్దంగా నిదర్శనంగా ఉండే ప్రాంతాలను కానివ్వండి, పాత కోటలను కానివ్వండి, సంస్కృతులను కానివ్వండి గుర్తిస్తూ ఉంటుంది, సంరక్షిస్తూ ఉంటుంది. అలా యునెస్కో రకరకాల జాబితాలను విడుదల చేయడం అనేది మనం రెగ్యులర్గా చూస్తాము. యునెస్కో జాబితాలు ఉదాహరణ తీసుకోవాలంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసేసి ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో రిలీజ్ చేస్తుంది. ఆ జాబితాలో ఇప్పటివరకు మన భారతదేశం నుండి ఎన్ని చేరినాయి, ఎన్నిటికి గుర్తింపు ఉంది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే 44. 44th వన్ ఏంటి అంటారు, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. ఆ 12 కోటలు ఏవైతే ఉంటే వాటి గురించి మనం ప్రత్యేకంగా చూసాం గతంలో. ఇక యునెస్కో విడుదల చేసే జాబితాల్లో మరొక జాబితా యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఆ జాబితాలో ఇప్పటివరకు భారతదేశం నుండి ఎన్ని గుర్తింపు పొందినాయి అంటే 16వది దీపావళి పండుగను గుర్తించింది యునెస్కో. అలా అప్డేట్ చేసుకోవాలి, అవన్నీ మీకు చెప్పాను. మన యూట్యూబ్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో యునెస్కోకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అంటే సృజనాత్మకత ఆధారంగా నగరాలను గుర్తిస్తుంది యునెస్కో ప్రపంచవ్యాప్తంగా. మరి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో భారతదేశం నుండి ఇప్పటివరకు ఎన్ని అంటే 9. మరి 9వది
ఉత్తరప్రదేశ్లోని లక్నో, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్, అందులో 13th వన్ ఫ్రమ్ ఇండియా. ఇప్పటి వరకు మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ యునెస్కోకి సంబంధించి భారతదేశం నుండి 13 గుర్తింపు పొందినాయి. భారతదేశంలో అవుట్ ఆఫ్ 18 బయోస్ఫియర్ రిజర్వ్స్లో 13 యునెస్కో వచ్చి గుర్తింపు పొందినాయి. 13వది కోల్డ్ డిజర్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, శీతల ఎడార్లు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ చూసాము. ఇక యునెస్కో విడుదల చేసి ఇంకొక జాబితా వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 18th వరల్డ్ హెరిటేజ్ డే రోజున మనం చూసాము భగవద్గీత నాట్యశాస్త్రాన్ని యునెస్కో గుర్తించింది. ఆ జాబితాలో ఇప్పటి వరకు 14కు చేరింది సంఖ్య. ఇక యునెస్కో ఇంకొక జాబితాను కూడా రిలీజ్ చేస్తుంది, టెంటేటివ్ లిస్ట్, తాత్కాలిక జాబితా. తాత్కాలిక జాబితా అంటే ఏంటంటే వేటినైతే యునెస్కో తాత్కాలిక జాబితాలో గుర్తిస్తుందో ఫ్యూచర్లో రానున్న రోజుల్లో వాటిని వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించే అవకాశాలు ఉన్నాయన్నట్టు. ఇలా చూడాలి, ఓకేనా. సో టెంటేటివ్ లిస్ట్ అనేది తాత్కాలిక జాబితా, యునెస్కో తాత్కాలిక జాబితా న్యూస్లో ఉంది ఈరోజు. ఒడిషా రాష్ట్రంలోని 3 ప్రాంతాలు, ఆ 3 ప్రాంతాలను ఎలా పిలుస్తామంటే బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్ అంటాం. బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్ 3 ప్రాంతాలు బౌద్ధ మతానికి సంబంధించినవి. వాటిని యునెస్కో ఒకటిగా తాత్కాలిక జాబితాలో గుర్తించింది. మరి ఇలా టాపిక్స్ని మనం నేర్చుకునేటప్పుడు లాస్ట్ ఇయర్ 2025 సంవత్సరంలో యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో భారతదేశం నుండి 14 గుర్తించింది. ఆ 14 పేర్లను కూడా నేను ఇక్కడ లింక్ చేస్తాను. ఇప్పటివరకు అరౌండ్ 70 ఐటమ్స్ యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో మన భారతదేశం నుండి చోటు పొందినాయి. ఆ 70 అవసరం లేదు, 14 అయితే చూడండి, ఎందుకంటే లాస్ట్ ఇయరే కాబట్టి అడగవచ్చు, ఓకేనా. ఇకపోతే కరెంట్ అఫైర్స్ని మనం కరెంట్ అఫైర్స్తో కూడా లింక్ చేయగలగాలి. సో యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్ రీసెంట్గా జనవరి 2026లో చూడడం జరిగింది. ఏ రాష్ట్రం అంటే ఒడిషా, ఓకేనా. సో ఇక చూడండి, ఒడిషాలోని బౌద్ధ డైమండ్ ట్రయాంగిల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ భారతదేశ తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. అంటే ఇండియా నుండి టెంటేటివ్ లిస్ట్ ఇప్పటికే అరౌండ్ 70 అన్నాను కదా, అందులో ఇప్పుడు ఇది. బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్ అనేది లలితగిరి, ఉదయగిరి, రత్నగిరి, గుర్తుంచుకోండి. ఈ మూడింటిని కలిపి చూస్తేనే బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్గా మనం చెప్పవచ్చు. ఒడిషా, ఓకేనా, అనే 3 బౌద్ధ ప్రదేశాలతో కూడిన సాంస్కృతిక నామినేషన్. ఈ 3 ప్రదేశాలు ఒడిషా రాష్ట్రంలోని జాజ్పూర్ మరియు కటక్ డిస్టిక్లో ఉన్నాయంట. ఒడిషాని గుర్తుంచుకోండి సరిపోతుంది. తూర్పు భారతదేశంలో బౌద్ధ ధర్మానికి ప్రధాన కేంద్రంగా ఈ ప్రాంతం చరిత్రలో నిలిచింది. ఈ 3 స్థలాలు కలిపి దాదాపు 1500 సంవత్సరాల పాటు నిరంతర బౌద్ధ చరిత్రను ప్రతిబింబిస్తున్నాయి. సో బౌద్ధ మతానికి ఆనవాలు చరిత్రలో ఇంపార్టెంట్, లింక్ చేసుకోండి. బౌద్ధ మతం 3 ప్రధాన పాఠశాలల ద్వారా ఎలా అభివృద్ధి చెందిందో ఈ డైమండ్ ట్రయాంగిల్ స్పష్టంగా మనకి చూపిస్తుంది. థేరవాద మరియు హీనయాన బౌద్ధ మతము ప్రాథమిక దశను సూచిస్తాయి. ఇవి సరిపోతుంది. ఇదంతా కూడా మీకు ఒక టాపిక్ ఉందంటే దానికి సంబంధించి డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఓకేనా. ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా, అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్న పోటీ పరీక్ష ఏదైనా సరే నేను ఇచ్చే కరెంట్ అఫైర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. మహాయాన బౌద్ధ మతం తర్వాతి తాత్విక మరియు భక్తిపరమైన అభివృద్ధిని ప్రతిబింబిస్తాయి ఇవి. ఇక వజ్రయాన బౌద్ధ మతం తాంత్రిక మరియు గూఢ బౌద్ధ సాంప్రదాయాన్ని సూచిస్తుంది. ఇక లలితగిరి ఈ 3 ప్రదేశాలు అత్యంత పురాతన బౌద్ధ కేంద్రంగా గుర్తించబడిందంట. డైమండ్ ట్రయాంగిల్ అన్నాను కదా, అందులో ఒకటి లలితగిరి. లలితగిరిలో బౌద్ధ అవశేషాలు, స్తూపాలు, విహారాలు మరియు శాసనాలు లభించినాయి. ఉదయగిరి పరిమాణంలో అతిపెద్ద స్థలంగా ఉండి అనేక విహారాలు మరియు శిల్పావశేషాలను కలిగి ఉంది. ఇక రత్నగిరి వజ్రయాన బౌద్ధ సంప్రదాయానికి సంబంధించిన సమృద్ధి గల శిల్పకళకు ప్రసిద్ధంట. సరిపోతుంది, ఓకేనా. సో ఇక 2025 సంవత్సరంలో మన భారతదేశం నుండి దాదాపు 14 యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో గుర్తించారు. అవన్నీ కూడా లిస్ట్ చెప్తాను, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు జస్ట్ టెంటేటివ్ లిస్ట్ అనే వర్డ్ మాత్రమే మీరు న్యూస్లో చూశారు. బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్ ఒడిషా రాష్ట్రం నుండి గుర్తింపు పొందిందని. కానీ నేనేం చేస్తున్నాను, 2025 సంవత్సరంలో ఆ 14 టెంటేటివ్ లిస్ట్లో ఏవైతే గుర్తింపు పొందినాయో వాటన్నిటి యొక్క లొకేషన్ కూడా చెప్తాను, చూడండి, డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ముదుమల మెగాలిథిక్ మెన్హిర్స్ తెలంగాణ, గుర్తుపెట్టుకోండి. కాంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్,
బుందేలాస్ ప్యాలెస్లు ఉంటాయి కదా, కోటలు, మధ్యప్రదేశ్. మౌర్యుల మార్గాల వెంబడి అశోక శాసనాల ప్రదేశాలను గుర్తించారు, అవి అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. నార్త్ ఇండియా లేదా ఉత్తర భారతంలోని గుప్త దేవాలయాలు, 64 యోగిని ఆలయాలు, సాల్కన్ ఫాజిల్ పార్క్ ఉత్తరప్రదేశ్. ఇక విశాఖ ఎర్రమట్టి దిబ్బలు, తిరుమల కొండల సహజ వారసత్వ సంపద, ఇవి లాస్ట్ ఇయర్ ఎండింగ్లో చూసాం మనం. డెక్కన్ ట్రాప్స్, పంచగని మహాబలేశ్వర్ మహారాష్ట్ర. సెయింట్ మేరీస్ ఐలాండ్ జియో హెరిటేజ్ క్లస్టర్ ఉడుపి. మేఘాలయన్ ఏజ్ గుహలు, ఈస్ట్ కాశీ హిల్స్ మేఘాలయ. నాగా హిల్ ఓఫియోలైట్ నాగాల్యాండ్. వర్కల సహజ వారసత్వం కేరళ. సో 14 గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఈ 14 ఏవైతే ఉంటాయో 2025 సంవత్సరంలో యునెస్కోస్ టెంటేటివ్ లిస్ట్ ఫ్రమ్ ఇండియా. ఓకేనా, ఎనఫ్. ఈ విధంగా చూడండి. ఇక తాత్కాలిక జాబితా అనేది ప్రతి సభ్య దేశం ద్వారా ముందుగా యునెస్కోకి సమర్పించే సూచన జాబితా. ఈ జాబితాలో చోటు పొందిన తర్వాతనే ప్రపంచ వారసత్వ గుర్తింపు పరిశీలన అనేది జరుగుతుంది. ఇక రీసెంట్గా ఇటువంటివి చాలా మనం చూస్తున్నాము. బీహార్ రాష్ట్రమేమో ఛట్ పూజను గుర్తించండి అని చెప్తున్నారు, కల్చర్ పార్ట్లో బాగా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్గా. అండ్ జార్ఖండ్ రాష్ట్రం కూడా రీసెంట్గా వాళ్ళ రాష్ట్రంలో మెన్హిర్స్ ఉన్నాయి కదా, నిలువురాలు ఉన్నాయి కదా, వాటిని గుర్తించండి అని చెప్పేసి అభ్యర్థన చేయడం, ఇటువంటి చూస్తున్నాం. లింక్ చేసుకోండి. ఓకేనా. ఇక యునెస్కోకి సంబంధించి జరిగిన సమావేశాలు ఏవైతే ఉంటాయో లాస్ట్ ఇయర్ ఎర్రకోట వేదికగా జరిగిన సమావేశాలు, ఇవన్నీ కూడా పోటీ పరీక్షలో అడగవచ్చు. అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఓకేనా, ఫైన్. సో యునెస్కోకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఇక ఇంకా కూడా మన సబ్జెక్ట్ లింక్ చేయాలనుకుంటే, దేశంలోని అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశిక సూత్రాల గురించి చెప్తుంది కదా, డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. ఆర్టికల్ 36 నుండి 51 వరకు నేర్చుకుంటాం కదా. అందులో ఆర్టికల్ 49 పురాతన ప్రాంతాలు కట్టడాలను సంరక్షించడం అనేది రాజ్యం యొక్క బాధ్యత అని. అందులో భాగంగా చట్టాలు కూడా వచ్చినాయి. 1958 రూల్స్, 1959 ఏన్షియన్ మాన్యుమెంట్స్ కానివ్వండి, ఆర్కియలాజికల్ రిమైన్స్ని కానివ్వండి సంరక్షించడానికి ఉద్దేశించి, ఇవన్నీ లింక్ అవ్వాలి. ఫైన్, ఎనఫ్. ఇక ఏదైనా ఒక రాష్ట్రం గురించి మనం చూస్తున్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఒడిషా అంటున్నాను. ఒడిషా రాజధాని వచ్చేసేసి భువనేశ్వర్. అక్కడ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. మోహన్ చరణ్ మాజీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఖమ్మంపాటి హరిబాబు గారు గవర్నర్గా ఉన్నారు. ఇక ఒడిషాలో బ్లాక్ పగోడా, వైట్ పగోడా ఉంటుంది. బ్లాక్ పగోడా అంటే కోనార్క్ సూర్య దేవాలయము, వైట్ పగోడా అంటే పూరి జగన్నాథ దేవాలయము. ఓకేనా, ఇవన్నీ ఇంపార్టెంట్. కబడ్డీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఒడిషా స్టేట్. ఫైన్. ఇక నెక్స్ట్ డిజిటల్ చాట్బాట్. ఈరోజు మన సెకండ్ టాపిక్ డిజిటల్ చాట్బాట్. ఒక చాట్బాట్ని ప్రారంభించడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ నుండి. రాజీవ్ రంజన్ గారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏదైనా ఒక కేంద్ర మంత్రిత్వ శాఖను మనం వార్తలు చూస్తున్నప్పుడు ఆ మంత్రిత్వ శాఖ ఇక కన్సర్న్ మినిస్టర్ ఎవరో కూడా చూడాలి. ఇక డిజిటల్ చాట్బాట్ పంచం దేనికి సంబంధించిందంటే పంచాయతీరాజ్కి సంబంధించింది. పోటీ పరీక్షలు ఈ టాపిక్కి సంబంధించి ఏం అడగవచ్చు అంటే పంచం ఫుల్ ఫామ్ ఏంటి, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం, ఉద్దేశం ఏంటి, అది కరెంట్ అఫైర్స్. మరి దీన్ని మనం సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 40 పంచాయతీరాజ్ గురించి తెలుపుతుంది. మరి పంచాయతీరాజ్కి రాజ్యాంగ భద్రత మ్యాండేటరీ ప్రొవిజన్ని మనం ఎప్పుడు చూసాము, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. కానీ 1993 ఏప్రిల్ 24 నుండి అమలులోకి తీసుకొచ్చారు. అందుకే ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ 24ని పంచాయతీరాజ్ దివస్గా మనం చూస్తాము. ఓకేనా. మరి 73rd అమెండ్మెంట్ అనేది రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ని జోడించింది. 11వ షెడ్యూల్ పంచాయతీరాజ్కి ఎన్ని అధికారాలు అన్నాను, 29 అధికారాలు. ఇక సేమ్ చెప్తే లోకల్ బాడీస్లో అర్బన్ లోకల్ బాడీస్ అంటేనేమో 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1993 జూన్ 1న అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో 74th అమెండ్మెంట్ ఏమో 12వ షెడ్యూల్ని జోడించింది, 18 అధికారాలు. లింక్ అవ్వాలి. ఇక రాజ్యాంగంలో 9వ భాగంలోనేమో పంచాయతీరాజ్ గురించి చూస్తాము. 9Aలో పార్ట్ 9Aలోనేమో మున్సిపాలిటీల గురించి చూస్తాము. మున్సిపాలిటీస్ లేదా 12th షెడ్యూల్ లింక్ చేసుకోండి. స్థానిక స్వపరిపాలన, ఇవి బేసిక్స్. సో పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ అమెండ్మెంట్ జరిగినాయి. పక్కన పెట్టండి. ఇక పంచం ఫుల్ ఫామ్ ఏంటి, పంచాయతీకి సంబంధించిందే. సో పంచాయత్ అసిస్టెన్స్ అండ్ మెసేజింగ్ చాట్బాట్. ఓకేనా. పంచం ఇటీవల వార్తల్లో నిలిచిన పంచం ఫుల్ ఫామ్ ఏంటి, పంచాయత్ అసిస్టెన్స్
అండ్ మెసేజింగ్ చాట్బాట్. ఓకేనా? ఇక ఇది వాట్సాప్ బేస్డ్ కమ్యూనికేషన్ అండ్ డెసిషన్ సపోర్ట్ ప్లాట్ఫామ్. పంచాయతీరాజ్ సంబంధించి లేదా పంచాయతీలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు సంబంధించి వాట్సాప్ ద్వారా సపోర్ట్ లేదా టెక్నికల్ సపోర్ట్ కానివ్వండి, సమస్యల పరిష్కారం కానివ్వండి జరపడానికి ఉద్దేశించబడింది. పంచాయత్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఫంక్షనరీస్, రిలేటివ్ స్కీమ్ అప్డేట్స్, సర్వేస్, ట్రైనింగ్ కంటెంట్, అఫీషియల్ కమ్యూనికేషన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మినిస్ట్రీ. పంచాయతీరాజ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి అఫీషియల్గా ఇక పంచాయతీరాజ్ వ్యవస్థకి సంబంధించి కొత్త పథకాలు కానివ్వండి, విధానాలు కానివ్వండి, వాటన్నిటి గురించి కూడా ఈ చాట్బాట్ మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక గ్రామానికి సర్పంచ్, సర్పంచ్ ఈ యాప్ ద్వారా చాట్బాట్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా. ఓకేనా? కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ గారు పంచామ్ అనే డిజిటల్ చాట్బాట్ని ఇటీవల ప్రారంభించారు. పంచామ్ అనేది పంచాయత్ అసిస్టెన్స్ అండ్ మెసేజింగ్ చాట్బాట్. ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. పంచాయత్ ఎన్నికైన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో, రిప్రజెంటేటివ్స్, వార్డు మెంబర్స్ కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, పంచాయత్ కార్యనిర్వాహకులను శక్తివంతం చేయడమే ఈ డిజిటల్ కార్యక్రమం లక్ష్యము. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఎవరితో కలిసి దీన్ని అమలుకి తీసుకొచ్చింది పంచామ్ని అంటే యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ చాట్బాట్ని అభివృద్ధి చేశారు. పంచాయతీలకు రోజువారీ పరిపాలన మరియు సేవల అమలులో డిజిటల్ సహాయకుడిగా పనిచేస్తూ ఉంటుంది. సమయోచిత మార్గదర్శకాలు, సరళమైన పని విధానాలు మరియు అధికారిక సమాచారానికి సులభ ప్రాప్తిని ఇది అందిస్తుంది. పంచామ్ దేశవ్యాప్తంగా పంచాయత్ ప్రతినిధులు మరియు కేంద్ర ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష డిజిటల్ అనుసంధానాన్ని ఇది కల్పిస్తుంది. భాషిని లాంగ్వేజ్ సంబంధించి భాషిని ప్లాట్ఫామ్తో అనుసంధానమై 22 భారతీయ భాషల్లో సేవలు అందిస్తుంది. దేశంలోని అత్యున్నతమైన రాజ్యాంగంలో 8th షెడ్యూల్ అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై కాన్స్టిట్యూషన్ గురించి చెప్తుంది. 22 లాంగ్వేజెస్. పంచాయతీ ప్రతినిధులు తనకు అనుకూలమైన స్థానిక భాషలో ఈ చాట్బాట్ని వినియోగించుకోవచ్చు. తెలుగు ఉంది అందులో. QR కోడ్ ఆధారిత విధానంతో పౌరులు కూడా పంచామ్ని ఉపయోగించగలుగుతారు. పంచాయతీరాజ్ సంబంధించింది పంచామ్ ఎనఫ్. ఓకేనా? ఫైన్. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 2004లో ప్రారంభమైంది. ఇక బేసిక్ ఆర్టికల్స్. ఓకేనా? పంచాయతీరాజ్ గురించి మనం చెప్పాలంటే ఆర్టికల్ 243A నుండి O వరకు, మున్సిపాలిటీ గురించి చెప్పాలంటే ఆర్టికల్ 243P నుండి ZG వరకు, అవన్నీ చూడండి. ఫైన్. ఎనఫ్. యూనిసెఫ్ న్యూయార్క్ కేంద్రంగా ఉంది. 1946లో స్థాపన జరిగింది. ఇక నెక్స్ట్ ఆధార్ యాప్ అనేది లాంచింగ్తో న్యూస్లోకి వచ్చింది. ఆధార్ యాప్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆధార్ కార్డ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, పోటీ పరీక్షలు కొన్ని బేసిక్ పాయింట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఆధార్ కార్డులో ఎన్ని అంకెలు ఉంటాయని, పాన్ కార్డులో ఎన్ని అంకెలు ఉంటాయని, జిఎస్టీ నంబర్ ఎన్ని సంఖ్యలతో కలిగి ఉంటుంది, ఇటువంటివి అడుగుతారు. బేసిక్ థింగ్స్ అవి. ఇకపోతే ఆధార్ 12 అంకెలతో కూడి ఉంటుంది. మనందరికీ ఆధార్ ఉంటుంది కదా. ఇకపోతే ఆధార్ గురించి రీసెంట్గా మనం ఒక టాపిక్ని చూసాము. ఆధార్కి సంబంధించి మొట్టమొదటిసారి అఫీషియల్ మస్కట్ రిలీజ్ అని చెప్పేసేసి, మస్కట్ యుడాయ్ అని చెప్పేసేసి, యుడాయ్ మస్కట్ రీసెంట్గా ఈ మంత్లోనే మనం జనవరి 2026లో డిస్కస్ చేశాం. ఇటీవల వార్తలు ఇచ్చిన కొత్త మస్కట్స్ కానివ్వండి, లోగోస్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి అయితే ఖచ్చితంగా చూడండి. ఉదాహరణకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, సంఖ్యాకి అని చెప్పేసేసి రీసెంట్గా ఒక మస్కట్ని రిలీజ్ చేశారు. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇకపోతే ఆధార్ యాప్ మనకు ఆధార్ సేవల కోసం ఉద్దేశించి తీసుకురావడం జరిగింది. యాప్ పేరే ఆధార్ యాప్. మీరు ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆధార్ సేవలకు సంబంధించి. ఆధార్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. తనే రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా తనే ఉన్నారు, ఒడిషా రాష్ట్రం నుండి బ్యూరో. ఓకేనా? కొత్త ఆధార్ యాప్ని ప్రారంభించడం జరిగింది. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల బలోపేతం అనేది దీని ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇదే యుడాయ్. రీసెంట్గా మనం డిస్కస్ చేస్తాము యుడాయ్. ఇక దేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆధార్ యాప్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఆధార్ యాప్ ద్వారా ఆధార్కు సంబంధించిన సేవలు మరింత సరళంగా మరియు సురక్షితంగా మారనున్నాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఈ యాప్ని జాతికి అంకితం చేశారు. ఓకేనా? న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్తో జరిగిన
కార్యక్రమంలో ఈ యాప్ని ప్రారంభించారు. జనవరి 28, 2009 ఆధార్ను ప్రారంభించిన రోజున ఈ కొత్త యాప్ని కూడా విడుదల చేశారు. ఆధార్ యాప్ ఏ రోజున ప్రారంభమైందంటే జనవరి 28, నిన్న 2026 నుండి ఆధార్ యాప్ వచ్చింది. మరి ఆధార్ సేవలు అనేవి ఎప్పటి అమలు చూస్తున్నాం మనం? 2009 జనవరి 28. గుర్తుపెట్టుకోండి, డేట్స్ ఇంపార్టెంట్. ఓకేనా? వార్తలు నిలుస్తున్న పథకాలు కానివ్వండి, పాలసీలు కానివ్వండి, పోర్టల్స్ కానివ్వండి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, వీటిపైన పోటీ పరీక్షలో ఖచ్చితంగా మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. అవేవో లాస్ట్ 6 months 1 year వనే కాదు, ఎప్పుడో ప్రారంభించబడిన పథకాలైనా, పాలసీలైనా, పోర్టల్స్ అయినా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయినా ఇప్పుడు ఏదైనా మైల్ స్టోన్తో న్యూస్లోకి వచ్చిన 10 years పూర్తయి, 20 years పూర్తయి, లేదా అందులో ఏదైనా మార్పులు చేర్పులు జరిగిన వాటి గురించి కూడా అప్డేట్స్ అడుగుతున్నారు పోటీ పరీక్షల్లో. ఈ యాప్ ద్వారా తక్షణమే ఆధార్ ధృవీకరణ చేసుకునే సౌలభ్యం ఉంది. ఆధార్ యాప్ ద్వారా చిరునామా మరియు మొబైల్ నెంబర్ వంటి పరిమిత వివరాలను సులభంగా నిర్వహించుకోవచ్చు. ఉదాహరణకు మన ఆధార్ యాప్ సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ మనం మార్చుకోవాలనుకుంటున్నాం అనుకోండి, ఈ యాప్ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఫైన్. ఆధార్ కాంటాక్ట్ కార్డ్ ద్వారా వ్యక్తిగత వివరాలను అత్యంత గోప్యంగా పంచుకునే సౌకర్యం కల్పించారు. గోప్యత అంటే మళ్ళీ మీకు నిన్నటి డే గుర్తుకు రావాలి. జనవరి 28 ఇంటర్నేషనల్ డేటా ప్రైవసీ డే. జస్టిస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, అవన్నీ నిన్నటి క్లాస్లో మనం చూసాము. ఫైన్. ఎవరికైనా వివరాలు షేర్ చేసినప్పుడు అవసరమైన సమాచారం మాత్రమే కనిపించే విధంగా ఈ యాప్ను రూపకల్పన చేశారు. డేటా గోప్యత మరియు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఫైన్. ఇక ఆధార్ను 2009లో భారతదేశంలో ప్రత్యేక గుర్తింపు వ్యవస్థగా ప్రారంభించారు. ఆధార్ అమలుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా బాధ్యత వహిస్తుంది. గుర్తుంచుకోండి. ఓకేనా? UIDAI అంటాం మనం. ఆధార్ చట్టం ఏ ఇయర్ అంటే 2016. ఫైన్. అధికారిక మస్కట్ ఆధార్ కార్డుకి సంబంధించి మనం రీసెంట్ చూసాం కదా, UDAI. ఓకేనా? ఫైన్. ఇక నెక్స్ట్ ఎకనామిక్ సర్వే. ఈరోజు జనవరి 29, 2026 రోజున ఎకనామిక్ సర్వేని పార్లమెంటు ముందు ఉంచారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. సింపుల్గా ఎకనామిక్ సర్వే పోటీ పరీక్షలో మనకు ఎకానమీ సబ్జెక్ట్ అంటేనే చాలా అప్డేట్స్ని మనం చూస్తాం. భారత వృద్ధి రేటు అంచనాలని చెప్పేసి, GST రిలేటెడ్ టాపిక్స్ రెగ్యులర్గా చూస్తాము. రంగాల వారీగా వృద్ధి ఎలా ఉంది అని చెప్పేసి మనం అత్యధికంగా అప్డేట్స్ని ఎకానమీలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా ఎకానమీలో పెద్ద అప్డేట్స్ ఏంటంటే ఒకటి బడ్జెట్, ఎకనామిక్ సర్వే. ఎకనామిక్ సర్వే అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పే ఒక సమగ్ర పేపర్ అని చెప్పొచ్చు. అఫీషియల్ డాక్యుమెంట్ ఫ్రమ్ యూనియన్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం. 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు మనం ఫినాన్షియల్ ఇయర్ని చూస్తాము. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రమే ఎకనామిక్ సర్వే. ఎకనామిక్ సర్వేని ఎవరు తయారు చేస్తారంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు తయారు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఎకనామిక్ సర్వేని ఎవరు సిద్ధం చేస్తారంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ప్రధాన లేదా ముఖ్య ఆర్థిక సలహాదారు. ప్రస్తుతం ఎవరు? అనంత నాగేశ్వర్ గారు ఉన్నారు. ఓకేనా? తనే ఈరోజు పార్లమెంట్ తీసుకొచ్చారు. ఇక భారతదేశంలో మొట్టమొదటి ఎకనామిక్ సర్వే అనేది ఏ కాలానికి సంబంధించి అంటే 1950-51కి సంబంధించి. మొదట్లో బడ్జెట్తో పాటే ఎకనామిక్ సర్వేని కూడా ప్రవేశపెట్టేవారు, కానీ తర్వాత దాన్ని డీలింక్ చేశారు. అది ఎప్పుడు అదన్నీ వివరాలు చూద్దాం. మరి ఇక బడ్జెట్ యూనియన్ బడ్జెట్ మనం నిన్నటి క్లాస్లో హల్వా ఫెస్టివల్ గురించి చూసాము. ఎకనామిక్ సర్వే అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ముఖ చిత్రం. భారత ప్రభుత్వం ఇచ్చే ఒక ముఖ చిత్రం ఆర్థిక వ్యవస్థ. మరి బడ్జెట్ అనేది రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుందో అంచనా వేయచ్చు మనము. బడ్జెట్ అనేది ఏ కాలానికి సంబంధించి అంటే రానున్న ఆర్థిక వ్యవస్థకి సంబంధించింది. రానున్న ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక సంవత్సరం 2026-27 ఆర్థిక సంవత్సరం. 2026-27 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన బడ్జెట్ని ఈ కమింగ్ సండే ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి వారు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ఏమో రానున్న ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించింది. ఎకనామిక్ సర్వే అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అధికారిక గణాంకాలు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే ఎకనామిక్ సర్వే అనేది ఒక డయాగ్నోసిస్ అనుకోండి. దానికి రెమెడీ
బడ్జెట్ ద్వారా తెలుస్తుంది. సింపుల్. ఓకేనా. బడ్జెట్ ఏమో ఆర్టికల్ 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇకపోతే ఈరోజు ఎకనామిక్ సర్వేని పార్లమెంట్కి తీసుకురావడం జరిగింది. అందులోని గణాంకాలపైన పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. ఓకేనా. భారత ఆర్థిక సర్వే 2026ను 2026 జనవరి 29న ప్రవేశపెట్టారు. ఈ సర్వేని కేంద్ర బడ్జెట్ 2026-27కు ముందు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ గారు సమర్పించారు. ఎకనామిక్ సర్వేని ఎవరు సిద్ధం చేస్తారంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ప్రస్తుతం చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఇతనే. ఆర్థిక సర్వే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసే ప్రధాన వార్షిక ఆర్థిక చిత్రము, అఫిషియల్ డాక్యుమెంట్. బడ్జెట్కి ముందు వస్తుంది ఇది. గత 12 నెలల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పనితీరును అధికారికంగా సమీక్షించడం దీని యొక్క ఉద్దేశము. వ్యవసాయం, పరిశ్రమ, సేవలు మరియు మౌలిక సదుపాయాల రంగాల పనితీరును ఈ సర్వే విశ్లేషిస్తుంది. జీడిపి వృద్ధి, సిపిఐ మరియు డబ్ల్యూపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు, వాణిజ్య సమతుల్యత వంటి సూచికలను సమీక్షిస్తుంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంచనాలు మరియు విధాన సిఫార్సులను ఈ సర్వే అందిస్తుందంట. ఇక భారత ఆర్థిక సర్వేని మొట్టమొదటిసారి 1950-51 కాలానికి ఆ ఫినాన్షియల్ ఇయర్కి కానీ ప్రవేశపెట్టారు. 1964 వరకు బడ్జెట్తో పాటే, యూనియన్ బడ్జెట్తో పాటే ఎకనామిక్ సర్వేని కూడా ప్రవేశపెట్టేవారు పార్లమెంట్లో. కానీ 1964 సమయంలో ఇక దాన్ని డీలింక్ చేశారు. ఆ తర్వాత బడ్జెట్కి ముందు రోజు ప్రవేశపెట్టే విధానం తీసుకొచ్చారు. 1964 వరకు ఒకే విధంగా ఉండేది, రెండు కలిపి ప్రవేశపెట్టేవారు. కానీ డీలింక్ ఎప్పుడైందంటే 1964 నుండి. ఈ పత్రాన్ని ఆర్థిక వ్యవహారాల విభాగంలోని ఎకనామిక్స్ డివిజన్ సిద్ధం చేస్తుంది. ఎకనామిక్ సర్వేని ప్రధాన ఆర్థిక సలహాదారు మార్గదర్శకంలో సర్వే రూపొందించబడి కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోదంతో విడుదలవుతుంది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు సిద్ధం చేస్తారు దాన్ని. ఎవరి ఆమోదం అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆమోదించాలి. ప్రస్తుతం ఫైనాన్స్ మినిస్టర్గా ఎవరున్నారు భారతదేశంలో? నిర్మలా సీతారామన్ గారు. ఆర్థిక సర్వే సాధారణంగా 2 భాగాలుగా ఉంటుంది. పార్ట్ ఏలో మ్యాక్రో ఎకనామిక్ రిలేటెడ్ గణాంకాలు ఉంటాయి, మ్యాక్రో ఆర్థిక పరిణామాలు మరియు భవిష్యత్ దృక్పథము. పార్ట్ బిలో ఆరోగ్యం, విద్య, ఉపాధి, వాతావరణ మార్పు వంటి అంశాలపై గణాంక ఆధారిత విశ్లేషణ ఉంటుంది. ప్రభుత్వ దీర్ఘకాలిక సంస్కరణల దిశను సూచించే విధాన పత్రంగా ఈ సర్వే ఉపయోగపడుతుంది. ఓకేనా. ఎనఫ్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 112 ఏమో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక, అంటే మనం వాడుక భాషలో బడ్జెట్ అంటాము. ఆర్టికల్ 110 ప్రకారం రాజ్యాంగంలో ఇవన్నీ కూడా మనము 5th పార్ట్లో చూస్తాము. మనీ బిల్ గురించి నిర్వచనం చూస్తాము. ఆర్టికల్ 114 ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఖర్చులకు అనుమతినిస్తారు. ఆర్టికల్ 266 కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఇక ఆర్థిక సర్వేకు ప్రత్యేక చట్టబద్ధ ఆధారం లేకపోయినా బడ్జెట్ రూపకల్పనకు విధాన ఆధార పత్రంగా ఉపయోగిస్తారు. రైట్. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 ఆర్థిక క్రమశిక్షణకు చట్టపరమైన ఆధారము. సో ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి ఈ చట్టం ప్రకారము. ఫైన్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి సూపర్లేటివ్ టాపిక్. దేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తాము. ఈరోజు మహారాష్ట్ర భారతదేశంలోనే మొట్టమొదటి మెనోపాజ్ క్లినిక్స్ని ప్రారంభించి న్యూస్లో ఉంది. మహారాష్ట్రలో ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది. లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది. సపోర్టింగ్ పార్టీస్గా అజిత్ పవార్ ఎన్సిపి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ. సో నిన్న మరణించారు అజిత్ పవార్ గారు. ఇక ఇంకొక సపోర్టింగ్ పార్టీ ఏంటంటే ఏక్నాథ్ షిండేస్ శివసేన. గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో మెనోపాజ్ అంటే ఏంటో ఫస్ట్ తెలియాలి. ఒక అమ్మాయిని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, అమ్మాయి జీవితాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, లైఫ్ సైకిల్ చూసామనుకోండి, అరౌండ్ 12 to 14 ఇయర్స్ మధ్య రజస్వల, సో మెచ్యూరిటీ అంటాం కదా, సో రజస్వల, ప్యూబర్టీ స్టేజ్ అంటాము, రజస్వల అవుతుంది. ఇక అప్పటి నుండి ఎవ్రీ మంత్ కూడా మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఋతుచక్రం అంటాం కదా. మనం ప్రస్తుతం మెన్స్ట్రువల్ లీవ్స్ గురించి బయట చూస్తున్నాము. మెన్స్ట్రువల్ లీవ్స్కి ఇవ్వాల్సిందే అని చెప్పి చాలా రాష్ట్రాల్లో. సో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఎవ్రీ మంత్ కూడా చూస్తారు. ఎప్పుడు రజస్వలైన అమ్మాయిలో. అలా ఒక ఏజ్ వరకు, ఒక స్టేజ్ వరకు ఆ అమ్మాయికి 45-50 ఇయర్స్ వచ్చే వరకు ఎవ్రీ మంత్ కూడా ఇలా సైకిల్ ఉంటుంది.
కానీ ఒక ఏజ్లో అరౌండ్ 50 ఇయర్స్ ఆ ఏజ్లో ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఆగిపోతుంది. మెన్స్ట్రువల్ సైకిల్, ఆ ఋతుస్రావం అనేది ఆగిపోతుంది. దాన్ని మెనోపాజ్ అంటాము. మెనోపాజ్ గుర్తుంచుకోండి. సో ఈ మెనోపాజ్ సంబంధించిన ఒక క్లినిక్ మహారాష్ట్రలో. సో భారత్లో తొలి ప్రభుత్వ మెనోపాజ్ క్లినిక్స్ని ప్రారంభించింది మహారాష్ట్ర ప్రభుత్వము. ప్రస్తుతం అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరియు గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గుజరాత్ గవర్నరే మహారాష్ట్రకి కూడా అదనపు బాధ్యతలు. ఇక నెక్స్ట్ కేరళ. దేశంలోనే మొట్టమొదటి అనే పదంతో ఒక సూపర్లేటివ్ టాపిక్గా కేరళని రెగ్యులర్గా మన వార్తల్లో చూస్తాము. గతంలో రైట్ టు ఇంటర్నెట్ని ఫండమెంటల్ రైట్గా గుర్తించింది కేరళ. డిజిటల్ లిటరసీని సాధించిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. కేరళలో ప్రస్తుతం పినరై విజయన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజేంద్ర అర్లేకర్ గారు గవర్నర్గా ఉన్నారు. మరి కేరళ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన అధికారిక మైక్రోబ్గా, స్టేట్ మైక్రోబ్, అఫీషియల్ స్టేట్ మైక్రోబ్గా బ్యాసిల్లస్ సబ్టిలిస్ని గుర్తించింది. అఫీషియల్ మైక్రోబ్ ఆఫ్ కేరళ అని చెప్పేసేసి. కామన్గా అధికారిక గుర్తింపులను మనం చెట్టుకు, పుష్పానికి ఇలా ఇస్తాము. కానీ ఒక మైక్రోబ్, ఒక సూక్ష్మజీవికి అధికారిక హోదా అనేది కేరళ నుండి పాసిబుల్ అయింది. గతంలో కేరళలో ఒక డిస్టిక్ని అబ్జర్వ్ చేస్తే అది సూపర్లేటివ్గా నిలిచింది దేశంలోనే. కాసర్గోడ్ అనేది ఇండియాస్ ఫస్ట్ డిస్టిక్ ఇన్ ఇండియా టు డిక్లేర్ అఫీషియల్ డిస్టిక్ ట్రీ, డిస్టిక్ ఫ్లవర్, డిస్టిక్ ఎనిమల్ అని చెప్పేసేసి. ఇప్పుడు కేరళ మరొక అద్భుతమైన అంశం ఏంటంటే అధికారిక రాష్ట్ర సూక్ష్మజీవిగా బ్యాసిల్లస్ సబ్టిలిస్ని గుర్తించింది. ఇటువంటి చొరవ తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రం అంట ఎన్ఎఫ్. ఓకేనా? సో సూపర్లేటివ్ టాపిక్స్ని సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ప్రశ్న, వైలీ రీసెర్చ్ హీరోస్ పురస్కారాన్ని పొందిన తొలి మరియు ఏకైక భారతీయుడు ఎవరు? ఈ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రకటిస్తుంది, ఎవరికి ప్రకటిస్తుంది అంటే ఏ రంగంలో విశేష కృషి చేసిన వారికి ప్రకటిస్తుంది. సో వైలీ రీసెర్చ్ హీరోస్ పురస్కారాన్ని పొందిన తొలి మరియు ఏకైక భారతీయుడు ఎవరు? ఎనఫ్. ఆల్రెడీ మనం ఈ టాపిక్ డిస్కస్ చేసాము. సో ఇటువంటివి అడుగుతారు ఎగ్జామినేషన్లో. లాస్ట్ 2 days బ్యాకే మనం చూసాము. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ 2026 సంవత్సరానికి గాను ప్రకటించబడిన పద్మ పురస్కారంలో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారం పైన క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు పొందిన బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్ గురించి చూసాము ఒడిషా రాష్ట్రంలో. అండ్ 2020 సంవత్సరంలో టెంటేటివ్ జాబితాలో చోటు పొందిన వాటి అన్నింటిని గుర్తుపెట్టుకోండి. డిజిటల్ చాట్బాట్ పంచం ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఇక కొత్త ఆధార్ యాప్ రీసెంట్గా ప్రారంభమైంది. ఓకేనా? అండ్ రీసెంట్గా ఆధార్ మస్కట్ ఏంటి, యూడై ఇవన్నీ చూడండి. అండ్ 2009 జనవరి 28 ఆధార్ ప్రారంభం, అవన్నీ లింక్ చేశాను. ఇక ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా 2025-2026 ఈరోజు మనం చూసాము. అనంత నాగేశ్వర్ గారు తీసుకొచ్చారు. ఎకనామిక్ సర్వేని ఎవరు తయారు చేస్తారు, ఎవరు ఆమోదిస్తారు, ఏ కాలానికి సంబంధించి, మొదటిసారి ఎకనామిక్ సర్వేని ఎప్పుడు ప్రవేశపెట్టారు, బడ్జెట్ని ఎకనామిక్ సర్వేని ఎప్పటి నుండి వేరు చేసి ప్రవేశపెడుతున్నారు బడ్జెట్ కంటే ముందుగా, ఇటువంటివి అన్నీ కూడా మనం చూడడం జరిగింది. ఇక దేశంలోనే తొలి ప్రభుత్వ మెనోపాజ్ క్లినిక్ని ప్రారంభించిన రాష్ట్రంగా మహారాష్ట్ర, సూపర్లేటివ్ టాపిక్. అండ్ కేరళ రాష్ట్ర సూక్ష్మజీవిగా బ్యాసిల్లస్ సబ్టిలిస్, ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక సూక్ష్మజీవిని అధికారిక హోదా ఇవ్వడము, గుర్తించడం అనేది మొదటిసారి కేరళలో. అండ్ గణతంత్ర దినోత్సవ పరేడ్ 2026 ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్లు మరియు ట్యాబ్లో శకటాల ప్రదర్శనలో ఉత్తమ రాష్ట్రం ఏంటి, అండ్ త్రివిధ దళాల్లో ఎవరు ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు, అండ్ పీపుల్స్ కేటగిరీ ఏంటి, గవర్నమెంట్ కేటగిరీ ఏంటి, ఇవన్నీ కూడా సంపూర్ణ సమాచారాన్ని మీకు ఇచ్చాను. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. సో ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా దీనిపైన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సింది. ఇదంతా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక మైక్రోసాఫ్ట్ సెకండ్ జనరేషన్ ఇన్హౌస్ ఏ చిప్ మాయా 200 ప్రత్యేకత ఏంటి? డిజిటల్ సాక్షరతకు నీతి ఆయోగ్ మరియు NIIT ఫౌండేషన్ మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ ఇండియా ఎనర్జీ వీక్లో భారత్ కెనడా శక్తి సహకార సంయుక్త ప్రకటన. అండ్ ఇండియా ఎనర్జీ వీక్ థీమ్ ఏంటి? నెక్స్ట్ నాగాలాండ్లో కొత్త వృక్ష జాతిని గుర్తించారు ఇటీవల శాస్త్రవేత్తలు, హోయా నాగెన్సిస్. అండ్ కొంకన్ ప్రాంతంలో మహారాష్ట్ర, ఈ ప్రాంతంలో కొత్త
పుష్ప జాతిని గుర్తించారు శాస్త్రవేత్తలు? లెపిడోగ్యాథియస్ కొంకనెన్సిస్. అండ్ ఇటీవల భారతదేశంలో గుర్తించబడిన కొత్త పుట్టగొడుగు జాతి మష్రూమ్ స్పెసీస్ ఉత్తరాఖండ్లో హేమిలెసినం ఇండికమ్. అండ్ ఈరోజు ప్రశ్న, వైలీ రీసెర్చ్ హీరోస్ పురస్కారాన్ని పొందిన తొలి మరియు ఏకైక భారతీయుడు ఎవరు? ఈ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రకటిస్తుంది, ఎవరికి ప్రకటిస్తుంది? ఓకేనా? ప్రతిరోజు క్లాస్ చూడండి. క్లాస్ ఎక్స్ప్లెనేషన్ విన్నాక నేను ఇచ్చే పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో, మీకు ఇచ్చే పీడిఎఫ్ ఉంటుంది కదా, తెలుగులోను ఇంగ్లీష్లోను ఇస్తున్నాను ఆస్పిరెంట్స్ కోసం, దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకో, నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.